అందరికి వస్తాయి, చిన్నలకు పెద్దలకు, క్రిస్టియన్స్ కు, ముస్లింస్ కు, హైందవులకు, జైనులకు, బౌద్ధులకు, అన్ని మతాల వారికి, అన్ని వర్గాల వారికి, అన్ని ప్రాంతాల వారికి, అన్ని దేశాల వారికి కూడా రోగాలు అయితే సహజంగా వస్తుంటాయి. అయితే మనిషికి పోవలసింది పాపమా రోగము ఏదో ఒక రోజు బాగుపడుతుంది, స్వస్థపరచబడతారు రోగి. అవునా కదా? మనము రకరకాల వనమూలికలు వాడుతున్నాం, ఇంజక్షన్లు చేయించుకుంటున్నాం, మాత్రలు వాడుతున్నాం, సిరపులు వాడుతున్నాం. దీనికి రోగాలు పోవడానికి, రోగంతో ఉన్న మనము ఆరోగ్యవంతులుగా మారడానికి. కానీ పాపం అనే రోగాన్ని తీసివేయాలంటే పరమందున మా తండ్రి సకల ఆశీర్వాదాలకు కారణమవుతాడు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆయన. ఈ దినాన్ని మాకు ఇచ్చినందుకే మేము చెల్లిస్తున్నాం. గడిచిన కాలం అంతా కూడా మమ్మల్ని తండ్రి మీ అపారమైన ప్రేమతో మమ్మల్ని మీ కృపతో భద్రపరిచి కాపాడడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి నీ వాకులను కొద్ది నిమిషాల పాటు మేము వినుచుండగా మీ ఆత్మ సహాయాన్ని నాకు అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలు కూడా విని మందులుగా కాకుండా వాక్య ప్రకారంగా వారును నేను నటించలాగున సహాయం దయచేవాడు. ఈ చిన్న మీ కుమారుడు మా ప్రభు రక్షకుడైన క్రీస్తు ఉన్నతమైన పేరు మా పరమ తండ్రి. ఆమేన్. మనకు ఈ దినాన్ని ఇచ్చి ఆయుస్సును ఆరోగ్యం ఇచ్చి చక్కటి బ్రతుకునిచ్చినందుకు మొదటిగా పరలోకమందున్న కన్న తండ్రికి, ఆయన ప్రియకుమారుడు మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవునికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగనే వచ్చిన స్త్రీలు, పురుషులు, పెద్దలు, చిన్నలు మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు మీరందరూ కూడా పిల్లలను కూడా చాలా జాగ్రత్త ఉంచండి, జాగ్రత్త వినండి. ఎందుకంటే నేను చెప్తున్నా మీరు వినకపోతే ఆ మాటలను కూడా వ్యర్థమైపోతాయి. కాబట్టి కొద్ది నిమిషాలు ఓపిక, దయచేసి కొద్ది నిమిషాలు ఓపిక పట్టి వినండి. ఈ రోజు అంశం పేరు ఏంటంటే మనిషికి పోవలసినది పాపమా రోగమా అనేది. అంశం పేరు ఏం చెప్పండి? మనిషికి పోవలసినది పాపమా రోగమా. పాపం అలాగే రోగం, ఇవి రెండు కూడా పాపము 3 అక్షరాలే, రోగము ఇది కూడా 3 అక్షరాలే. అయితే మనిషికి పోవలసినది పాపమా రోగమా అనేది చాలా మంది గ్రహించుకోలేకపోతున్నారు. అయితే చాలా మంది ఏంటంటే ఎక్కువగా మనుషులు భయపడేది ఏంటంటే రోగానికి చాలా మంది భయపడతారు. ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి మనిషికి కూడా నాకు ఏ రోగం రాకుండా కలకాలం బ్రతకాలి, రోగం అనేది దరిదాపులు రాకూడదు అనుకునే చాలా మంది మనమందరం కూడా ఆలోచిస్తాం కదా. అందరం కూడా ఆలోచన అయితే అలాగుంటది. చిన్న రోగం వచ్చిందనుకోండి, చిన్న రోగం వచ్చి చాలు గల్లీలో ఉన్నవాడు కూడా ఢిల్లీ దాకా వెళ్తాడు. అవునా కదా? అంటే వీటిల్లో మారుమూల పల్లెటూరులో ఉన్నవాడు కూడా రోగం వచ్చిందంటే వైద్యం చేసుకోవడానికి ఢిల్లీ దాకా వెళ్తాడు. అంతెందుకు, వీలైతే విదేశాల్లో కూడా వెళ్ళేసి వైద్యం చేసుకుంటాడు. అంటే డాక్టర్లను ఆశ్రయిస్తాడు, నా రోగం పోవాలి, నా రోగం పోవాలి. ఎందుకంటే రోగం చచ్చిపోతేనే నాకు ఇంకా నా జీవితం ముగింపు అయిపోయింది అనుకుని కొందరు అనుకుంటున్నారు. కాబట్టి అసలు మనిషికి పోవాల్సింది పాపమా రోగమా అనేది కొద్ది నిమిషాల పాటు నేర్చుకున్నాం. అయితే ప్రపంచంలో ఎక్కువగా జనాభా ఉన్న దేశం ఏంటంటే చైనా ఉండింది, కానీ ఆ చైనాని కూడా దాటేసింది. అందరు వినండి, ప్రపంచంలో ఎక్కువ జనాభా కలిగిన దేశం ఏంటంటే మన భారతదేశమే, చైనాను దాటేసింది. మరి ఎక్కువగా రోగాలతో బాధపడే దేశం ఏంటంటే మన భారతదేశము, అలాగే అమెరికా, చైనా, ఇటువంటి పెద్ద పెద్ద దేశాలు ఎక్కువగా రోగగ్రస్తులు ఉంటారు, రోగంతో బాధపడుతున్న వాళ్ళు ఉంటారు. కానీ కొన్ని దేశాల్లో అంతగా రోగాలు ఉండవు, అంతగా రోగంతో చావని వారు కూడా ఉన్నారు. అటువంటి దేశం ఏంటంటే చూడండి, వినండి, మొనాకో అనే దేశము ఎక్కువగా అండి అక్కడ రోగగ్రస్తులు కనిపించరు. అక్కడ ఏ దేశము? మోనాకో. ఏ దేశం అండి? మోనాకో అనే దేశంలో రోగగ్రస్తులు అంతగా ఉండరు. అక్కడ 87 నుండి
89 సంవత్సరాల వరకు ఆయుష్కాలం ఉంటుంది. సగటు వయసు ఎంత? 87 నుండి 89 సంవత్సరాల వరకు. అంటే ఏ రోగం వచ్చినా వెంటనే తగ్గిపోద్ది, అంతగా రోగం ఉండదు, దీర్ఘకాలంగా రోగాలు వేధించవు. వయసు 87 నుంచి 89 వరకు బ్రతుకుతారన్నమాట. కానీ మనకు చిన్నప్పుడే హార్ట్ అటాకులు, బీపీ, షుగరు, అల్సరు, రకరకాల వ్యాధులు వస్తున్నాయి లేదా? రకరకాల వ్యాధులతో మనం అందరం కూడా బాధపడుతున్న వాళ్ళమే. చాలా మంది రోగంతో మరణించిన వాళ్ళే. అయితే అక్కడ ఎందుకు అలా ఉందంటే, ఆ మోనాకో దేశంలో మెరుగైన వైద్యం ఉండదు అక్కడ. అంటే మంచి మంచి డాక్టర్లు ఉన్నారన్నమాట, మంచి మంచి హాస్పిటల్స్ ఉన్నాయి. అలాగే ఏంటంటే ఆరోగ్యకరమైన జీవన శైలి ఉందన్నమాట. అంటే వారు జీవిస్తున్న విధానం చూస్తుంటే చక్కటి వాతావరణంలో వాళ్ళు బ్రతుకుతున్నారు. అంటే ఏ కాలుష్యం లేదనమాట. కాలుష్యం అంటే ఏ కాలుష్యం మనకు తెలుసు? నీటి కాలుష్యం. నీరు కూడా కాలుష్యం అవుతుంది లేదా? అవుతుంది కదా కదా. గాలి కాలుష్యము, నీరు కాలుష్యము, ఆహార కాలుష్యం, ఇలా చాలా కాలుష్యాలు ఉన్నాయి. ఇలా చాలా కాలుష్యాలు ఉంటాయి. కానీ అక్కడ మంచి వాతావరణము, కలుషితం లేని మంచి వాతావరణం. అందుకనే అక్కడ ఎక్కువగా రోగాలు లేవు. అలాగే ఏంటంటే బ్లూ జోన్స్ గా పిలువబడే జపాన్ లోని ఒడినోవా అనే ప్రాంతంలో కూడా, బ్లూ జోన్స్ గా పిలువబడే జపాన్ ప్రాంతంలోని ఒడినోవా, అలాగే ఇటలీలోని సార్డినియా, అటువంటి ప్రాంతాల్లో కూడా రోగాలు ఎక్కువగా రావు. అక్కడ దీర్ఘకాలంగా వచ్చే మొండి వ్యాధులు లేవు. ఇక్కడ జపాన్ లోని ఓడినోవా, అలాగే ఇటలీలోని సార్డినియా అనే దేశంలో కూడా అంతగా రోగాలు రావు. అయితే పిల్లల రోగం అనేది ప్రతి మనిషి కూడా వస్తుంటది, అవునా కదా? ప్రతి మనిషి కూడా నాకు ఏ రోగం లేదండి అన్నవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు కూడా లేరు. రోగం అంటే ఏంటండి చెప్పండి? అంటే ఆరోగ్యము కాకుండా రోగం వచ్చేదాన్ని రోగం అంటారు. జలుబు అది కూడా రోగమా కాదా? దగ్గు అది కూడా రోగం కాదా? తలనొప్పి అది కూడా రోగమే. ఇలా ఏదో ఒక చిన్న రోగమైనా సరే ప్రపంచంలో అందరికీ సంక్రమిస్తుంది. అంటే రోగం అనేది అందరికీ కామన్ గా వస్తుందా లేదా? మీకెవరికైనా ఇక్కడ రోగాలు రాకుండా ఉన్న వారు ఎవరు ఉంటే చేతులు లేపట్టిస్తాను, చూస్తాను. అందరికి వచ్చినాయి కదా? అందరికి వస్తాయి, చిన్నలకు పెద్దలకు, క్రిస్టియన్స్ కు, ముస్లింస్ కు, హైందవులకు, జైనులకు, బౌద్ధులకు, అన్ని మతాల వారికి, అన్ని వర్గాల వారికి, అన్ని ప్రాంతాల వారికి, అన్ని దేశాల వారికి కూడా రోగాలు అయితే సహజంగా వస్తుంటాయి. అయితే మనిషికి పోవాల్సింది పాపమా రోగం అనేది ఈరోజు మనం నేర్చుకున్న కొద్ది నిమిషాల పాటు మనం ఒక్కసారి బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. మీకు విసిగించడం నాకు ఇష్టం లేదు కాబట్టి చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 5:18. లూకాసు వార్త 5:18 చదువుకుందాము. చదవండి ఒకసారి, తీసిన వాళ్ళు నాకు చదవండి. లూకాసు వార్త 5:18. లూకాసు వార్త 5వ అధ్యాయం 18వ వచనం. ఇదిగో కొందరు మనుషులు పక్షవాయువు గల యొక్క మనసుని మంచం మీద మోసుకొని వానిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నము చేసి గాని జనులు గుంపు కూడి ఉండినందున వానిని లోపలికి తెచ్చుటకు వల్లపడక పోయెను. కనుక ఇంటి మీదకి ఎక్కి పెంకులు విప్పి మంచముతో కూడా యేసు ఎదుట వారి మధ్యను వారిని దించిరి. ఆయన వారి విశ్వాసము చూసి మనుష్యుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నామని వారితో చెప్పగా. చాలన దేవునికి స్తోత్రం. చూడండి కొద్ది నిమిషాలు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఒక ఇంటిలో ఉండేసి అనేక మంది జన సమూహాలకు బోధిస్తున్నాడు. అనేక మంది మనుషుల ఎదుట బోధిస్తున్నాడు యేసు ప్రభు. సువార్త ప్రకటిస్తున్నాడు, దేవుని గురించి సంగతులు చెబుతూ ఉంటే అనేక మంది రోగులను కూడా స్వస్థపరుస్తున్నాడు. అలా స్వస్థపరుస్తుంటే యేసుక్రీస్తు ప్రభు ఆ ఇంటిలో ఉన్నాడని కూడా తెలుసుకొని కొందరు మనుషులు ఏం చేస్తారంటే పక్షవాయువు గలవాడు, అంటే పక్షవాయువు అంటే కాలు చేతులు పనికిరావు, అలాగా చచ్చిపోయిన శవం లాగా పడి ఉండడమే. అలా పక్షవాయువు గల ఒక మనుషుల్ని ఏం చేశారంటే ఎత్తుకొచ్చి
చుట్టంతా కూడా ఎవరున్నారంటే మనుషులు ఉన్నారు, యేసు ప్రభు మాటలు వింటున్నారు, ప్రజలు ఉన్నారు. అలా వింటుంటే తీసుకెళ్ళడానికి, లోనికి తీసుకెళ్ళడానికి వారికి అస్సలు ఖాళీ లేదు. మొత్తం కిక్కిరిసిపోయినారు జనాలు. అప్పుడు ఏం చేశారంటే వీళ్ళు పైన ఎక్కేసి పెంకులు ఉన్నాయి కదా, ఆ పెంకులు ఇప్పేసి ఆ పెంకులు కింద నేరుగా కింద దించారు. దించరికి యేసు ప్రభు చూశాడు వారి విశ్వాసాన్ని. చూసాడు ఏమంటాడు తెలుసా? ఏమంటున్నాడు? ఆయన వారి విశ్వాసంలో చూసి, మనుషుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వారితో చెప్పాడా. అంటే పక్షవాయువు అనేది ఒక రోగం, అవునా కదా? పక్షవాయువు అనేది ఒక రోగం. కానీ యేసుక్రీస్తు ఆ మనిషిలో ఉన్న పక్షవాయువు అనే రోగాన్ని చూడట్లేదు. ఏం చూస్తున్నాడమ్మా? వారి విశ్వాసం చూశాడు, ఓకే. కానీ ఆ రోగిలో ఉన్న ఆ రోగాన్ని, అంటే ఆ వ్యక్తిలో ఉన్న రోగాన్ని చూడట్లేదు. కానీ ఏం చూస్తున్నాడంటే పాపం. ఆయనకు ఏ కనబడుతుందంటే పాపం. అందుకనే మనుషుడా నీ పాపములు సమీపబడి ఉన్నవని మనతో చెప్పాలి. అంటే యేసుక్రీస్తుకు ఆ రోగం ఉన్న, ఆ రోగము శరీరానికి సంబంధించి, కానీ ఆత్మకు సంబంధించిన రోగం ఉంది. అదేంటంటే పాప రోగం. ఆ పాపాన్ని చూసి ఏమంటే, మనుషుడా నీ పాపములు సమీపబడి ఉన్నవని చెప్పాను. అంటే పాపాన్ని యేసుక్రీస్తు ప్రభు చూస్తున్నాడు, రోగాన్ని చూడట్లేదు. ఎందుకంటే రోగము ఏదో ఒక రోజు బాగుపడుతుంది, స్వస్థపరచబడతారు రోగి, అవునా కదా? మనము రకరకాల వనమూలికలు వాడుతున్నాం, ఇంజక్షన్ చేయించుకుంటున్నాం, మాత్రలు వాడుతున్నాం, సిరపులు వాడుతున్నాం. దేనికి? రోగాలు పోవడానికి, రోగంతో ఉన్న మనము ఆరోగ్యవంతులుగా మారడానికి. కానీ పాపం అనే రోగాన్ని తీసివేయాలంటే ఏ మనిషి వల్ల కూడా కాదు, ఎవరు కూడా తీసివేయలేరు. కాబట్టి యేసుక్రీస్తు ఆ వ్యక్తిలో ఉన్న రోగాన్ని, ఏ రోగం అది? పక్షవాయువు. అంటే కాలు చేతులు పడిపోయి అవయవాలు సక్రమంగా పనిచేయకుండా అనారోగ్యంతో, రోగంతో ఉన్న ఆ పక్షవాయువు గల వ్యక్తిని చూసి, మనుషుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నావని చెప్పాడు. అంటే యేసుక్రీస్తు పాపాలు క్షమించకపోతే, ఆయన పాపంతో మరణిస్తే ఎక్కడ వెళ్తాడు చెప్పండి? ఎక్కడ వెళ్తాడండి? అమెరికా వెళ్తాడా? ఇంగ్లాండ్ వెళ్తాడా? చైనా వెళ్తాడా? ఎక్కడ వెళ్తాడు? ఏ దేశానికి? తిరిగి రాని దేశానికి, నరకానికి వెళ్ళిపోతాడు. అందుకనే మొదటగా ఏం చేశాడంటే, మనుషుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నామని చెప్పాడు. ఎందుకంటే పాపాలు మొదటగా ఆయన చూశాడు, పాపాలు క్షమింపబడాలి, తర్వాత శరీర రోగం. ఇంకా కొన్ని మాటలు చూద్దాం ఒకసారి, ఇంకా కొన్ని మాటలు చూద్దాం. యోహాను సువార్త 5:14. యోహాను సువార్త 5:14. యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. అటు తర్వాత యేసు దేవాలయంలో వారిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇక నువ్వు పాపము చేయకమని చెప్పగా. దేవుడికి స్తోత్రం. అంటే ఇక్కడ కూడా ఏమిటంటే కుంటివాడిని బాగు చేశాడు. బాగు చేసి ఏమంటున్నాడు? ఇదిగో నువ్వు స్వస్థ పొందావు కరెక్టే, కానీ ఇక్కడ నుంచి నువ్వు పాపం చేయకు అన్నాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని, పాపం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు. రోగాన్ని బాగా చేస్తున్నాడు, ఓకే, అది సెకండరీ, అది రెండవది. కానీ మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రతి మనుషులు చూసేటంటే పాపం. అందుకని చూడండి, ఒక స్త్రీని కూడా తీసుకొస్తారు యేసు ప్రభు ముందు నిలబెడతారు. ఏమన్నా తెలుసా? వ్యభిచారం మీద పట్టబడిన స్త్రీని, ప్రభువా ఇదిగో ఈమె వ్యభిచారం చేయించుండగా పట్టబడింది, అటువంటి వారిని రాళ్ళు రువి చంపారనుకుని ధర్మశాస్త్రంలో మోసే మాకు రాసిచ్చాడు కదా, ఈమెను ఏం చేయమంటావు అన్నారు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు మాట, మీలో అసలు ఏ పాపం చేయని వాడు ఈమెపై మొట్టమొదటి రాయి వేయండి అన్నారు. అందరు షాక్ అయిపోయారు. మేమందరం పాపులమే కదా అనుకుని అందరు కూడా వెళ్ళిపోయారు కాముగా. అప్పుడు యేసు ప్రభు ఏమన్నా తెలుసా? అమ్మా ఎవరు నీకు శిక్ష విధించడం అంటే లేదు ప్రభు అన్నది. అప్పుడేమో నేను కూడా నీకు శిక్ష విధించను, కానీ ఇక వెళ్ళు, నువ్వు పాపం చేయకున్నాడు. పాపాలని క్షమించాడు. అంటే యేసుక్రీస్తు అది ఏ రోగమైనా సరే, ఎయిడ్స్ రోగం కానివ్వండి, కురుపుల రోగం కానివ్వండి, పక్షవాయువు గల రోగం కానివ్వండి, చాంద్ర రోగం కానివ్వండి, ఏ రోగమైనా సరే ఆ రోగము మొట్టమొదటి చూడలేదు, మనిషిలో ఉన్న పాపాన్ని ప్రభు చూశాడు. ఎందుకంటే పాపంతో మరణిస్తే అండి చాలా భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోతారు. అందుకనే
అందరిని చూసి నీ పాపంలో క్షమింపబడి ఉన్నవి, నీ పాపంలో క్షమింపబడి ఉన్నవి, ఇక్కడ పాపం చేయకని ప్రభువు చెప్పిన లేఖనాలు చాలా ఉన్నాయి. ఇంకా కూడా చూద్దాం. యోహాను సువార్త 8:21. యోహాను సువార్త 8:21 ముగిస్తాను, కొంచెం మీరు ఓపిక పట్టండి. యోహాను సువార్త 8:21. యోహాను సువార్త 8:21. మరి ఒకప్పుడు ఆయన నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెదకుదురు గాని మీ పాపములోనే ఉండి చనిపోదురు, నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని వారితో చెప్పాను. దేవుడికి స్తోత్రం. నేను వెళ్ళిపోబోతున్నాను, నేను వెళ్ళే చోటికి మీరు రాలేరు, మీ పాపల నుండి మీరు చనిపోతారు, నేను వెళ్ళే స్థలానికి పరలోకానికి మీరు రాలేరు అనుకుని ప్రభు చెప్తున్నా. అంటే మనకు శరీర రోగం ఉన్నా సరే మనం పరలోకం వెళ్తాం, కానీ ఆత్మకు పట్టిన ఆత్మ రోగము, అదే పాప రోగము వచ్చిందనుకోండి, పరలోకంలో మన కుడికాలు కదా ఎడమకాలు కూడా మనం పెట్టలేదు, పరలోకము ప్రవేశించలేము. అందుకని మీరు మీ పాపంలో చనిపోతారు, నేను వెళ్ళే స్థలానికి మీరు రాలేరు అని ప్రభు చెప్పడం జరిగింది. మరి రోగంతో మరణించి ఎవరైనా దేవుడు సిద్ధపరిచిన స్థలానికి ఎవరైనా వెళ్ళారంటే, ఇప్పటి వరకు పరలోకానికి ఎవరు కూడా వెళ్ళలేదు, కానీ పరిశుద్ధులుగా బ్రతికిన వారికి ప్రత్యేకమైన స్థలం ఉంది. అదేంటంటే పరదైస్. యేసుక్రీస్తు ఆ పరదేశంలో ఉన్నవారు యేసుక్రీస్తు 2వ రాకడలో వెళ్తారు, పరదేశంలో ఉన్నవారు కంప వెళ్తారు. అలా పరదేశం కంటే దేవుడు నిర్ణయించిన, దేవుడు సిద్ధపరిచిన స్థలానికి ఎవరెవరు వెళ్ళారో మనం కొన్ని మాటలు చూద్దాం. లూకాసు వార్త చదువుకున్నాం కదా, లూకాసు వార్త 16-19 ముగిస్తాను కొంచెం. లూకాసు వార్త 16 నుండి చదువుకుందాం ఒకసారి. చదవండి ఒకసారి. నేను చదువుతానులే, ఎందుకంటే కొంచెం పొడవుది కాబట్టి. ధనవంతుడు ఒకడు ఉండే, అతడు ఊదా రంగు బట్టలను సనపనార వస్త్రం ధరించుకుని ప్రతిదినము బహుగా సుఖపడుచుండేవాడు. లాజరును ఒక దరిద్రుడు ఉండిన వాడు గురుకులతో ఎండిన వాడు ధనవంతుడు ఇంటి వాటిని పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలను ఆకలి తీర్చుకునేవాడు. అంతేకాక కుక్కలు వచ్చిన గురుకులు నాకిన ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకుంటూ పడిపోబడిన. ధనవంతుడు కూడా చనిపోయి బాధపడబడిన. అప్పుడు పాతాళంలో బాధపడి కన్ను నెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకుని లాజరును చూచి, తండ్రిమైన అబ్రహాము నా యొద్ద కనికరపడి తన వేలుకలను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చు లాజరు పప్పుకొని ఈ అగ్ని జ్వాలలో యాత్ర పడుతున్నాడు కేక వేసి చెప్పారు. దేవునికి స్తోత్రం. ఇలా చూడండి, ధనవంతుడు చాలా ధనం కలిగి సుఖంగా బ్రతుకుతున్నాడు. రోగాలంతా ఆయనకి ఏం లేవు, రోగాలు లేవు. రోగం వచ్చిన సరే ఆయనకు డబ్బు ఉంది, ఆస్తి ఉంది, ఆయనకు వైద్యులు ఉన్నారు, ఆయన వెంటనే వైద్యం చేసుకుంటారు. కానీ ఈ ధనవంతుని ఇంటి వాటితో ఎవరు పడున్నా అంటే లాజరు అనే దరిద్రుడు. దరిద్రుడు అంటే మీకు తెలుసా? దరిద్రుడు అంటే ఏమీ లేనివాడు. దరిద్రం అంటే దారిద్ర్యత అంటే ఏమి లేకపోవడం, తినడానికి కానీ కట్టుకోవడానికి కానీ లేకపోతే ఇల్లు కానీ లేకపోతే వాడిని ఏమంటారంటే దరిద్రుడు అంటారు. ఏమంటారు? దరిద్రుడు. దరిద్రుడు దరిద్రం కాదు, దరిద్రుడు. అర్థమైందా? దరిద్రుడు అంటే ఏమీ లేకపోవడం. మరి ఇవన్నీ మరి కుటుంబ సభ్యులు ఉండొచ్చు, కానీ రోగం వచ్చేసరికి విడిచిపెట్టేసారు. ఎవరిని? లాజరుని. అలాగా ధనవంతుని ఇంటి వాకపడి ధనవంతుడు తింటున్న రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకోబోతున్నాడు. ఆయనకున్న రోగం ఏంటి తెలుసా? ఈ తల నుంచి అరికాల వరకు మొత్తం కురుపులే కురుపులు. ఏ కురుపులు మనకు తెలియదు, కురుపులు మొత్తం కురుపులు రెండిపోయి. ఏమన్నా మనకు చిన్న బండ కురుపు వస్తేనే తట్టుకోలేదు, అవునా కదా? కొన్నిసార్లు మనం కూర్చునే దగ్గర వస్తుంటది, కూర్చోలేము, పడుకోలేము, అమ్మ బాబు. కొన్నిసార్లు ఇక్కడ వస్తుంటది, కొన్నిసార్లు ఇటు వస్తుంటాయి, రకరకాల చోట్ల వస్తుంటాయి. మన శరీరంలో చిన్న బండ కురుపు వచ్చింది అనుకోండి, ఆ బాధ విపరీతంగా ఉంటది. మరి మీకు అందరికి వచ్చి ఉంటది, ప్రతి ఒక్కరికి బండ కురుపులు కొందరికి వస్తుంటాయి. నాకు కూడా బండ కురుపు వచ్చినప్పుడు చాలా బాధపడ్డాను. ఒకసారి ఇక్కడ వచ్చింది, ఒకసారి ఇక్కడ మొత్తం ఇలా వచ్చింది, ఒకసారి బండ కురుపు. మరి ఆయన ఒంటి నిండకు కురుపులే. ఆ కురుపులు మామూలు కురుపులు కాదు. అక్కడ నుంచి ఏ వస్తుందంటే చీము కారిపోతుంది. మొత్తం ఆ కురుపులంతా కూడా విపరీతంగా ఉన్నాయి. ఆ చీము కారిపోతుంటేమో కుక్కలు వచ్చి ఆ చీమును అలా నాకేస్తున్నాయి. చూసారండి ఎంత విదారకమైన సంఘటన. వైద్యులు బాగు చేసుకోవడానికి ఆయనకు మరి దరిద్రుడు, ఆయనకి డబ్బులు లేవు.
అలాగా కొద్ది కాలం ఉన్నాడు, రోగంతోనే మరణించాడు. కానీ నువ్వు రోగంతో మరణించే కాబట్టి ఇదిగో నీకు పరదైసులో ఎంట్రీ లేదు అని దేవుడు చెప్పలేదండి. రోగంతో మరణించిన ఆ రోగం దేనికి సంబంధించినది? శరీరానికి సంబంధించింది, కానీ ఆత్మకు సంబంధించింది కాదు అది. అందుకనే డైరెక్ట్ గా దేవదూతలు వచ్చారు. ఎక్కడ నుండి దేవదూతలు వచ్చారు? దేవుడి యొక్క దేవతలు వచ్చి ఎక్కడ తీసుకెళ్లారంటే అబ్రహాము రొమ్ములు ఆడుకోవడానికి పరదేశంలోనికి తీసుకెళ్ళిపోయారు. అక్కడ ఇలాగానే చూసుకున్నాడు. ఇంకా ఆయనకు కురుపు లేవు. ఆ కురుపు లేనికి శరీరానికి మాత్రమే. కానీ ఇంకో ఇక్కడ విషయం ఏంటో తెలుసుకోవాలి మీరు. ఆయన పరిశుద్ధులుగా బ్రతికాడు, పాపం చేయలేదు. అంటే పాపము ఉంటేనే మనకు సమస్య. ఎక్కడ వెళ్ళడానికి? పరలోకానికి వెళ్ళడానికి, లేదా పరదేశం వెళ్ళడానికి. కానీ శరీర రోగం ఉన్నా సరే మనకు ఎటువంటి అబ్జెక్షన్స్ ఉండవు, ఎటువంటి ఆటంకాలు ఉండవు. ఎందుకంటే శరీర రోగం ఏదో ఒక రోజు నయమవుతుంది. శరీర రోగం మనకు నయమవచ్చు, నయం కాకపోవచ్చు. కానీ ఆత్మకు పట్టిన రోగము, లోపల ఉంది ఆత్మ, ఆ ఆత్మకు పట్టిన రోగం పాపం ఉంటే మాత్రం పరదేశంలో ఎంట్రీ చేయడు దేవుడు. పరదేశంలో మన ప్రవేశం జరగదు. చూడండి, లాజరు ఎలాంటి వాడు? కురుపులతో నిండిన వాడు, దరిద్రుడు, పేదవాడే, దరిద్రుడే, రోగగ్రస్తుడే. కానీ ఆయన ఎక్కడ? పరదేశంలో. ఆ పరదేశం వెళ్తారండి నిత్యం సంతోషమే, నెమ్మది, విశ్రాంతి. మన ఇక్కడ అనుకో కుటుంబాల్లో కుటుంబ కలహాలు, స్నేహితులతో విరోధాలు, ఇరుగు పొరుగు వాళ్ళతో, బంధువులతో అనేక మన చివాట్లు, గొడవలు, ఘోషలు, ఈ లోకం. కానీ మన ఏంటంటే ఏదో కానీ ఈ లోకం కావాలని మనం అందరం కోరుకుంటుంటాం. ఈ లోకంలో చాలా పాపం ఎండిపోయిన లోకము, కోపతాపాలు, పగలతో, కక్షల తార్పణ్యంతో ఎండిపోయిన ఈ లోకంలో మన కోరుకుంటున్నా. కానీ అసలు వ్యాధులు లేని లోకము, వినండి, వ్యాధులు లేని లోకము, బాధలు లేని లోకము, అశాంతి లేకుండా శాంతి ఉండే లోకము, నెమ్మది పొందే స్థలము, ఆకలి దప్పులు లేని లోకము, ఎల్లప్పుడూ కూడా దేవునితో ఉండే లోకము పరలోకము. అటువంటి లోకానికి వెళ్ళాలంటే మనకు పాపం అనే రోగము అంటకుండా చూసుకోవాలి. అంటినా దాన్ని కడుక్కోవాలి. మురికి అనుకుంది అనుకోండి, సబ్బుతో కడుక్కుంటారు. పాపం వచ్చినప్పుడు ఏం చేస్తాము? యేసు రక్తం మనల్ని శుద్ధి చేస్తుంది. అంటే యేసుక్రీస్తుని ఆశ్రయిస్తేనే, ఆ డాక్టర్ని ఆశ్రయిస్తేనే పరదేశం. తర్వాత యేసుక్రీస్తు రెండవ రాకడలో పరలోకం. ఇంకో ఒక అద్భుతమైన చాలా గొప్ప వ్యక్తి ప్రవక్త ఎలీషా గారు కూడా వ్యాధితోనే మరణించారు. తెలుసా? ఒకసారి చూద్దాం. రాజుల 2వ గ్రంథము 13-14. రాజుల 2వ గ్రంథము ముగిస్తాను. ఇంకా రాజుల 2వ గ్రంథము 13-14. రాజుల 2వ గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనాలు ఒకసారి చదవండి. 13వ అధ్యాయం 14వ వచనం. రాజుల 2వ గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనము, పేజీ నెంబరు 319. పేజీ నెంబరు 319. ఇంకా ముగిస్తాను ఇది వివరించి. రాజుల 2వ గ్రంథము 13వ అధ్యాయము 11వ వచనం చదవండి. వారు రాజుల 2వ గ్రంథం అన్న 13వ అధ్యాయం 14వ వచనం. 13వ అధ్యాయం 14వ వచనం. రాజుల 2వ గ్రంథం. అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతని యుద్ధకు వచ్చి అతని చూచి కన్నీరు విడిచి చూసారని అక్కడ. ఎందుకంటే ముగించుకుంటాం. చూడండి, ఎలీషా కూడా అనేక మందిని చనిపోయిన వారిని లేపాడు. చనిపోయిన వారిని లేవనెత్తాడు. రోగగ్రస్తులను కూడా ఏం చేశాడు? ఆ రోగం నుంచి విడుదల కలిగించాడు. అంటే రోగాలను కూడా ఏం చేశాడు? నయం చేశాడు. ఒక ఎలీషా గారు మంచి పవర్ఫుల్ వ్యక్తి అనమాట. మంచి ప్రవక్త, దేవుడి కోసం బహుగా మంచిగా బ్రతికిన ప్రవక్త. ఈ ఎలీషా ప్రవక్త ఎలా ఉన్నాయంటే మరణకరమైన రోగం, అంటే ఆ రోగము వస్తే మరణమే దిక్కు. అటువంటి ఆ మరణకరమైన రోగంతో పీడితుడై అంటే బాధపడుతూ ఉండగా యెహోయాషు అనే రాజు, ఇశ్రాయేలు రాజు వెళ్ళారు. తర్వాత కింద 20వ వచనంలో ఆయన చనిపోయాడు. 20వ వచనం కింద చూస్తే తర్వాత ఎలీషా మృతి పొందగా అని ఉంటుంది కింద. కాబట్టి ఆయన రోగంతోనే మరణించాడు, కానీ ఆయన పరదేశంలో వెళ్ళాడు. ఎందుకంటే దేవుడి కొరకు బ్రతికిన వ్యక్తి. దేవుడు ఎప్పుడు కూడా నువ్వు రోగంతో మరణించావు
మరణించే చిచి రోగికి ఇక్కడ ఎంట్రీ లేదని దేవుడు చెప్పాడు. మనకు కూడా కొందరికి మొండి రోగాలు వస్తుంటాయి, అస్సలు తగ్గవు. మనం అనుకుంటాము రోగంతోనే మరణిస్తే పరలోకం వెళ్ళమేమో అనుకుంటాం, కానీ మనకు రోగము శరీర రోగం ఇంపార్టెంట్ కాదు, సమస్య కాదు. కానీ పాప రోగంతో మరణించామనుకోండి పరలోకంలో అస్సలు ఎంట్రీ ఉండదు. కాబట్టి ప్రియులారా, మనిషికి పోవాల్సింది పాపమా రోగమా? చెప్పండి ఏంటమ్మా, చెప్పండి మీరు ఇప్పుడు చెప్పండి. మనిషికి పోవాల్సింది ఏంటి చెప్పండి? మనిషికి మెయిన్గా పోవాల్సింది ఏంటంటే పాపమే, రోగము సమస్యే కాదు. ఇంకో మాట చూసుకొని ముగించుకున్నాము. తిమోతి మొదటి పత్రిక 1:15. తిమోతికి రాసిన మొదటి పత్రిక, పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:15. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:15. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. అంటే యేసుక్రీస్తు రోగులను తీయడానికి మొదటి వచ్చిన వ్యక్తి కాదు. ఆయన రోగులను తీయడానికి కాదు, ఆయన పాపులను, అంటే పాప రోగంతో ఆత్మకు పట్టిన పాప రోగాన్ని తొలగించడానికి, పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మనకు మన శరీరంలో ఎయిడ్స్ ఉండొచ్చు, టైఫాయిడ్ ఉండొచ్చు, డెంగీ ఉండొచ్చు, చికెన్ గున్యా ఉండొచ్చు, డెబోలా ఉండొచ్చు, క్యాన్సర్ ఉండొచ్చు, రకరకాల అనేకమైన రోగాలు ఉండొచ్చు. కానీ ఆ రోగంతో అలా మరణించవచ్చు కూడా. కానీ పాప రోగంతో మరణిస్తే మాత్రం పరలోకానికి వెళ్ళాం. కానీ మనకి ఏ రోగమైనా సరే మనకు పర్లేదు, ఒక రోగంతో చనిపోయిన పర్లేదు. కానీ పాపం అనే రోగంతో చనిపోతే మాత్రము పరదేశంలో కానీ పరలోకంలో కానీ ఎంట్రీ ఉండదు. ఆహ్వానించాడు దేవుడు. అందుకని యేసుక్రీస్తున్నాడు కదా, మీరు మీ పాపంలో నుండి చనిపోతారు, నేను వెళ్ళే చోటికి మీరు రాలేరు అని చెప్పాడు ప్రభు. కాబట్టి వీళ్ళరా, ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మనలందరినీ కూడా పవిత్రపరచడానికి, మనలందరినీ కూడా ఏం చేయాలంటే క్లీన్ వాళ్ళు మీరు క్లీన్ చేసుకోవాలి, శుద్ధి చేసుకోవాలని చెప్పాడు. అందుకనే బైబిల్ ఉంటది, ఆయన చాకలివాణి సబ్బు వంటి వాడని ఉంటది యేసు ప్రభు గురించి. ఎలాంటి వాడు? చాకలివాణి సబ్బు వంటి వాడు. అంటే మనకి మురికి వచ్చినప్పుడు ఏం చేస్తాము, ఆ మురికి సబ్బుతో బాగా రాస్తే మురికిపోతుంది. అలాగే యేసుక్రీస్తు అనబడే, అంటే సబ్బుతో కూడా పోల్చాడు యేసు ప్రభు. కాబట్టి యేసుక్రీస్తు అనబడే ఆ సబ్బును ఏం చేయాలంటే మన పాపం అనే మురికిని ఏం చేయాలి? క్రీస్తు అనే సబ్బుతో మనం ఏం చేయాలి? రాసుకుంటే, కడుక్కుంటే ఆ పాపము తొలగిపోతుంది. కాబట్టి ఎలాంటి దుర్మార్గుడైనా, నీచుడైనా, నికృష్టుడైనా, పాపి అయినా, ఎలాంటి వాడైనా సరే యేసుక్రీస్తు దగ్గర వచ్చేసరికి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. మనందరం కూడా పాపులమే, ఇప్పటి వరకు పాపం చేస్తున్న వారమే. అయితే ఆ పాపాలన్నీ కూడా ఏం చేయాలంటే మనము విడిచిపెట్టడానికి, క్రీస్తు సారూప్యంలోకి మారడానికి పౌలు గారు అంటారు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అంటే. ఆ విధంగా మనము బ్రతకాలి. ఎందుకంటే ఒకేసారి మనము మార్పు చెందలేము, ఒకేసారి మనము పాపాలను విడిచిపెట్టలేము. అలా దేవుని వాక్యం వింటూ 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 మన పాపాలను ఏం చేయాలి? మానుకోవాలి. ఎందుకంటే పిల్లరా, మనకు మహిమలోకం ఉంది, స్వర్గలోకం, పరలోకం ఉంది, అది దేవుడున్న లోకం. ఆ లోకంలో మనకు ఎటువంటి సమస్యలు ఉండవండి. ఈ భూమి మీద అనేకమైన సమస్యలు ఉంటాయి, ఈ భూమి మీద అనేకమైన గొడవలు ఉంటాయి, అనేకమైన సమస్యలు ఉన్నాయి. కొందరు సమస్యలు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ మధ్య చూశారు లేదా? చిన్న నింద వస్తే ఇంకా వెంటనే చనిపోతున్నారు. ఇంకా తప్పు చేయలేదు కానీ నాపై నింద వేశారు అనుకుని ఆయన చనిపోతున్నారు. కేరళ ఈ మధ్య చూశారు కదా, బస్సులో వెళ్తున్నప్పుడు ఆ తాకరాని స్థలంలో నాకు తాకాడు అనుకుని ఆవిడ, ఒక 34-32 సంవత్సరాలు ఒక యువతి వీడియో తీసుకుని పబ్లిక్ చేసేసరికి చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో చూశారు. అంటే నా ఛాతీని తాకాడు అనుకుని ఆమె పెట్టింది, కానీ ఆయన అలా తాకలేదు. ఆమె ఇంకా అలా దగ్గర వెళ్ళేసి అలా వీడియో తీసి పెట్టింది. ఈయన సేల్స్ మెన్ పనిచేసేవాడు, ఇంకా అవమానం తట్టుకోలేక చనిపోయాడు. చూసారు, ఈ భూమి మీద మనకు ఎన్నో అనేకమైన అవమానాలు, అనుమానాలు, అనేకమైన మరి అసలు ఈ భూమి మీద మనశ్శాంతి ఉండదు. కానీ పరలోకం వెళ్ళేసరికి అటువంటివి ఏది కూడా ఉండవు. కాబట్టి మనము రోగంతో మరణించినప్పటికీ తప్పకుండా పాప రోగంతో మాత్రం మరణించకూడదు, పరిశుద్ధులుగా మనం బ్రతకాలి. మనకు తెలుసు కదా, భక్తులు అనేక మంది కూడా రోగాలతో కొందరు మరణించారు, కానీ వారు పరదేశుకి చేరుకున్నారు. ఈ శరీరానికి సంబంధించిన రోగము ఏదో ఒక రోజు తగ్గిపోతుంది, మాత్రలు వాడినప్పుడు కానీ, మందులు వాడినప్పుడు కానీ. కానీ
ఆత్మకు పట్టిన రోగం పోవాలంటే మాత్రలు వాడినా పోదు, ఇంజక్షన్స్ వేసుకున్నా పోదు, ఏది పోదు. కానీ పవిత్రుడైన యేసుక్రీస్తు రక్తం మాత్రమే పోగొడుతుంది. కాబట్టి వీళ్ళారా చెప్పండి, ఇప్పుడు మనిషికి పోవలసింది పాపమా రోగమా? చెప్పండి చెప్పండమ్మా, విన్నారు కదా, అర్థమైందా? మనిషికి పోవలసింది పాపమా రోగమా? పాపం. పాపం మనిషికి పోవాలి, తర్వాత రోగం పోయినా పోకపోయినా. నిజంగానే శరీరానికి సంబంధించిన రోగాలు అనేకం వస్తుంటాయండి. వస్తుంటా రావా? చిన్నవాడికైనా పెద్దవాడికైనా వస్తుంటాయి. కొందరు క్రిస్టియన్స్ అంటే క్రైస్తవులు ఏమంటుంటారంటే యేసుక్రీస్తు నమ్ముకుంటే రోగాలు రావు అంటుంటారు. కానీ యేసుక్రీస్తు నమ్ముకుంటేనే అనేక సమస్యలు వస్తాయి. ఈ భూమి మీద చనిపోయిన తర్వాత మనకు సమస్యలు ఉండవు. యేసుక్రీస్తు నమ్ముకుంటే మనకు మోక్షం, సంతోషం ఎల్లప్పుడు. ఈ భూమి మీద అయితే కష్టాలు తప్ప. ఎందుకంటే బైబిల్ వాక్యం ఉంది ఏమని, క్రైస్తవుడైనందుకు శ్రమలు అనుభవించాలని ఉంటుంది. అది కూడా నేర్చుకున్నాం. కానీ ఈ రోజు ఇంతటితో ముగించుకుందాం. మనిషికి పోవాల్సిన పాపమా రోగం అనేది మీరు విన్నారు. కాబట్టి మనం అందరం దయచేసి పాపం అనే రోగంతో మరణించకుండా పరిశుద్ధుడైన యేసుక్రీస్తుని ఆశ్రయించుకుందాం. యేసుక్రీస్తు వరకు జీవితం. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు.